యాక్టింగ్ నేర్చుకునే ప్రాసెస్లో ఏజ్ ఎంత ఇంపార్టెంటో తెలుసుకుందాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ క్రాఫ్ట్ ఇన్సైట్స్. ఈ వీడియోలో మనం యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు ఏజ్ని ఎలా కన్సిడర్ చేయాలి, ఏజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే సినిమాటిక్ లిబర్టీలో టైంని పెంచడం తగ్గించడం అనేది జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఒక వ్యక్తి ఇక్కడ హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కి బాంబే వెళ్ళే వరకు చూపించాలంటే 2 గంటలన్నర ఫ్లైట్ జర్నీయే చూపించాలి. వాళ్ళు ఏం చేస్తారంటే దానికోసం టైంని తగ్గించడం, వీలుంటే పెంచడం కూడా చేస్తారు. దీన్ని సినిమాటిక్ లిబర్టీ అంటాం. ఎందుకు ఇలా చేస్తారంటే మనకి ఒక 2.5 అవర్స్లో అది కంప్లీట్ అవ్వాలి కాబట్టి. అప్పుడు ఈ 2.5 అవర్స్లో ఒక మనిషి యొక్క జీవితాన్ని చూపించాలంటే కూడా వాళ్ళు ఏజ్ని అదే రకంగా మీరు పెంచడం తగ్గించడం అనేది చేస్తారు. అలాంటి టైంలో మీ ఏజ్ క్యారెక్టర్ మీకు వస్తుంది అనుకోవడం అమాయకత్వం అనమాట. సో దీనికి ప్రిపేర్డ్గా ఉండాలి, ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే షేక్స్పియర్ చెప్పిన ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ అనే పోయంని ఒకసారి గుర్తు చేసుకుందాం. మనందరూ చిన్నప్పుడు చదివే ఉంటాం, మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. షేక్స్పియర్ అనే వ్యక్తి తన జీవితం మొత్తాన్ని నాటకాలకి త్యాగం చేయడం వలన, అంకితం చేయడం వలన తన ప్రతిదాన్ని కూడా స్టేజ్ తోటి నాటకాలతోటి పోలుస్తాడు. ఆయన ఈ ప్రపంచాన్ని ఒక వేదిక అంటాడు అన్నమాట. ఈ వేదిక మీద మనిషి యొక్క పాత్ర ఒక చిన్న ఇన్ఫాంట్, పసిగుడ్డు రూపంలో ఈ వేదిక మీదకి వస్తాం. ఎలా ఉంటుంది ఆ పసిగుడ్డు? కాళ్ళు చేతులు ఊపడం, ఆకలేస్తే ఏడవడం, నోట్లో పాలు పెగి పెడితే చప్పలిస్తూ పడుకోవడం, అంతే తప్ప ఇంకేం చేయడం. మీరు వెళ్ళి డిస్కో చేస్తా, డ్యాన్స్ చేస్తా అంటే దానికి ఏం అర్థం కాదు. ఇంకా సైన్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే వాళ్ళకి విజన్ కూడా పూర్తిగా కలర్ఫుల్గా ఉండదన్నమాట. ఇకపోతే ఈ సైకలాజికల్, ఫిజికల్ అనేది మెల్లిగా టైంతో పాటు ఎదుగుతూ వస్తుందన్నమాట. ఎదుగుతూ వచ్చిన సెకండ్ స్టేజ్ని ఆయన ఏమంటాడంటే స్కూల్ బాయ్ అంటాడు. మీరు ఎప్పుడన్నా రోడ్డు మీద స్కూల్కి వెళ్ళే పిల్లల్ని, పొద్దున్నే బస్సు ఎక్కే పిల్లల్ని చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్తూ ఉంటారు, ఏది దొరుకుతుంది లాగుతూ ఉంటారు, కాళ్ళు చేతులు ఎలా ఊపుతూ ఉంటారు. ఏం దొరకలేదు అనుకోండి, వాళ్ళు టై తీసి వాళ్ళే నవలేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎనర్జీ పెరిగింది, నడవడం వచ్చు, కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఇంకా తెలియదు అనమాట. ఆ తెలియకపోవడం వలన ఆ బాడీలో ఆ విధమైన చేంజెస్ అనేవి ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఇలాంటి మిస్చీవియస్ బిహేవియర్లని చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఎప్పుడు కూడా కలెక్టర్ అవుదామనో డాక్టర్ అవుదామని ఎవరు వెళ్ళరండి. స్కూల్కి వెళ్ళి ఆడుకోవాలి, ఇంటికి వచ్చి టీవీ చూడాలి, ఈ రకమైన మైండ్ సెట్ ఉంటుంది. నేనైతే అలాగే వెళ్ళాను, మీరు ఎలా వెళ్ళారో నాకు తెలియదు. తర్వాత స్టేజ్ని ఆయన ఏమంటాడంటే లవర్ బాయ్ అంటాడండి. ముఖ్యంగా 14 to 21 ఇయర్స్ ఏజ్. ఆయన లవర్ బాయ్ని ఎందుకంటాడంటే మనిషి జీవితంలో పూర్తిగా పీక్స్లో ఎనర్జీ, ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండే ఏజ్ ఇదే అనమాట. ఎనర్జీ పీక్స్లో ఉండడం వలన సైకలాజికల్ బిహేవియర్ ఎక్కడ ఆగిపోద్ది అంటే మెచ్యూరిటీ పూర్తిగా రాకపోవడం వలన నాకు తెలిసిందే కరెక్ట్, నేను చెప్పేదే రైట్, నువ్వేంటారు నాకు చెప్పేది. ఇలాంటి వ్యక్తుల్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టం అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొత్త బంగారు లోకం హీరో హీరోయిన్ క్యారెక్టరు, తమ్ముడు సినిమాలో అచ్యుత్ గారికి యాక్సిడెంట్ అవ్వకముందు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కనుక మీరు చూస్తే ఆయన గంతులేస్తూ ఉంటాడు, అమ్మాయిలను కలిసి తిరుగుతూ ఉంటాడు, ఆయన చేసిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ పరంగా చెప్తున్నాను, అది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కాదు, తమ్ముడు సినిమాలో ఆయనకి ఇచ్చిన క్యారెక్టరైజేషన్ అనమాట. ఆ తర్వాత ఇలాగే చేస్తూ ఉండగా ఏమవుద్దంటే ఫిజికల్, సైకలాజికల్ గ్రాఫ్లు రెండు మ్యాచ్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ అబ్బాయి సరిగ్గా చదవకుండా అటు ఇటు చేస్తూ చివరికి 4 సబ్జెక్టులు ఉండిపోయి ఇంటి పక్క అబ్బాయికి ఉద్యోగం వస్తే ఇంట్లో సెంటింగ్ మొదలవుద్దండి. అప్పుడు ఏం చేస్తాడు? నేను ఏదో జీవితంలో సాధించాలి, లేకపోతే నాకు విలువ లేదని ఒక తపన కోసం పోరాడతాడు. అందుకు నెక్స్ట్ స్టేజ్ని షేక్స్పియర్ ఏమంటాడంటే సోల్జర్ అంటాడండి. ఈ స్టేజ్లో మీకు ఆ తమ్ముడు సినిమాని తీసుకోండి, వాళ్ళ బ్రదర్ అయిన అచ్యుత్ గారికి యాక్సిడెంట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ మీరు కంపేర్ చేసుకోండి. యాక్సిడెంట్ అవ్వకముందు లవర్ బాయ్, యాక్సిడెంట్ అయిన తర్వాత సోల్జర్. మొత్తం బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయిపోద్దండి. సైలెంట్గా ఉంటాడు, ఫోకస్డ్గా ఉంటాడు, అంతా కూడా ఒక తపన కోసం పోరాడతాడు. కాబట్టి ఆయన సోల్జర్ అని ఎందుకన్నాడంటే గన్ను పట్టుకుని అడవిలోకి వెళ్ళి ఒకరి మీద యుద్ధం చేస్తాడని కాదు, ఒక తపన కోసం పోరాడేవాడిని ఆయన సోల్జర్ అంటాడు. మనందరూ కూడా 25-20 ఇయర్స్ ఏజ్ వచ్చేటప్పటికి, 28 వచ్చేటప్పటికి క్వార్టర్ లైఫ్ క్రైసిస్ అంటారు. దాని నుంచి మనం బయటకు వస్తాం, లైఫ్లో క్లారిటీ వస్తుంది, దానికోసం పోరాడుతూ ఉంటాం. ఇప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కొంచెం షటిల్గా ఉంటుంది అనమాట. అటువంటి క్యారెక్టర్లో మీరు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో కూడా సూర్య గారు చేసింది మీరు చూడొచ్చు. ఆయన కాలేజ్ బాయ్ చేశాడు, లవర్ బాయ్ చేశాడు, అదే రకంగా సోల్జర్ కూడా చేశాడు. దీని తర్వాత వచ్చే స్టేజ్ని ఆయన మ్యారీడ్ అంటాడు. ఇక్కడ ఏమవుతుందంటే పూర్తిగా జీవితం అంటే ఏంటి ఎక్కడి నుంచే తెలియడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మన లైఫ్లోకి బాధ్యతలు ఎంటర్ అవుతాయి, ఇంకొకరి జీవితాన్ని మనం తీసుకోవాలి కాబట్టి అడుగు వేసేటప్పుడు కొంచెం బరువుగా అనిపిస్తుంది, కాబట్టి బాడీ లాంగ్వేజ్ కొంచెం డౌన్ అవుద్ది, కానీ మాటలు మాత్రం చాలా షార్ప్గా ఉంటాయి. మీరు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లో బొమ్మరిల్లు కావచ్చు, కొత్త బంగారు లోకం కావచ్చు, ఇవన్నీ తీసుకుంటే వాళ్ళు కొంచెం జీవితాన్ని చూసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ మాటలు చాలా షార్ప్గా ఉంటాయండి. సో ఈ రకంగా మీరు దాన్ని అర్థం చేసుకోవడం ఉంటుంది. ఇకపోతే ఇలా వెళ్తూ ఉంటే లైఫ్లో మొత్తం అంతా చూసేసి వయసు అయిపోయిన తర్వాత ఫిజికల్గా వీక్ అయిపోయి సైకలాజికల్గా మొత్తం జీవితాన్ని చూసిన అనుభవం ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే జీవితంలో ఏదో చేద్దాం అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టింగ్ నేర్చుకుందాం అనుకుంటారు, కానీ దే రిటైర్ యాజ్ ఏ క్లర్క్గా వాళ్ళు రిటైర్ అవుతారు. రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు నాకు ఏదో చేయాలనిపిస్తుంది, ఒంట్లో ఎనర్జీ ఉండదు.
అప్పుడు ఈ సోల్జర్ స్టేజ్లో ఉన్న వాళ్ళు, దాని ముందు స్టేజ్లో ఉన్న వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళు క్లాసులు వీక్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తే వాళ్ళు ఫిజికల్గా వీక్ అయిపోయి బాడీ మొత్తం టైట్ అయిపోయి మాట కొంచెం స్లోగా వస్తుంది. అతడి సినిమాలో నాజరు, స్టాలిన్లో ప్రకాష్ రాజు, ఇకపోతే పెద్ద పెద్ద క్యారెక్టర్లు సూర్య సన్ ఆఫ్ కృష్ణలో సూర్య గారు కూడా క్యారెక్టర్ చేశారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓల్డ్ సీనియర్ సిటిజన్ తర్వాత ఇంక ఓల్డ్ ఏజ్ అండి. ఒక బకెట్ ఒకటి ముందు పెట్టుకుని తన్నేయడానికి రెడీగా ఉండే ఏజ్. మీరైనా నేనైనా ఎవరైనా ఆ ఏజ్లోకి వెళ్తాం. మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతాం, పళ్ళు ఊడిపోతాయి, కాళ్ళు లొంగిపోతాయి, ఎలా మొదలయ్యామో అక్కడికి ఎంటర్ అవుతాం. ఇలాగా ప్రతి ఏజ్ని ఫిజికల్గా సైకలాజికల్గా మీరు అర్థం చేసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఎలా ప్లే చేయాలి, నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, స్పైన్ ఎలా ఉండాలి, బిహేవియర్ ఎలా ఉండాలి మీకు అర్థమవుతుంది అనమాట. నేను చెప్పింది కనుక మీకు అర్థమవుతున్నట్టయితే మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఏజ్ని బాగా ఫాలో అయ్యే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీరు ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేస్తే మా యొక్క వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, పాడ్కాస్ట్ ఛానల్స్ని మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.